నేను చాలా లక్కీ, దేవుడు నాకు అలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకుంటాను. మీరంతా యూర్ సేయింగ్ దట్ మీరందరూ వస్తేనే మనకి ఇలా పండుగ జరుగుతుంది, అందుకని ఎప్పుడు రావాలి. నరేష్ గారు ఏం చెప్తారో అది మనం చేస్తాము. సో మీరు అలా ఏమీ అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా. నిజంగా ఫ్యాన్స్ థియేటర్లు, కొబ్బరికాయలు, లేకపోతే కాగితాలు విసర్గం అనుకుంటుంది. ఇక్కడ కట్టమనేని కానీ విజయకృష్ణ కానీ ఫ్యాన్స్గా మేము భావించాం, బంధువులుగానే చూస్తాం. చాలాసార్లు సీనియర్ ఫ్యాన్స్ సన్మానాలు కూడా జరిగినాయి. కృష్ణ గారు విధులుగా ఉండరు. అక్కడ ఇద్దరు స్టాచ్యూస్ పెట్టి బ్రహ్మాండంగా జరుపుకున్నాం చిలుకూరులో. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు అందరు చేసి వెళ్ళాలి, ఎందుకంటే అమ్మ పెట్టే భోజనం, అమ్మ దీవెన ప్రసాదం అది. కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది. అందులో పవిత్ర చెప్పినట్టు చాలా అరుదు తల్లి వాళ్ళు ఇద్దరు యొక్క పుట్టినరోజు ఒకటే రోజు రావడం అనేది చాలా 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 అరుదు. పేరు పేరున ఒక్కొక్కరికి ఇక్కడ వచ్చిన మన నరేందర్ కానీ, మన పేరు పేరున ఒక్కొక్కరికి, గౌరీ కానీ, రఫీ గారు నుంచి వచ్చాడు, శ్రీకాంత్ కానీ, మా ఊరి రమణ కానీ, పేరు పేరున అందరికీ. ఏమన్నా మిస్ అయితే వెంకయ్య గౌడ్ కానీ, పేరు పేరున అందరికీ కూడా అందరు ఎప్పుడు బంధువులే. ప్రతి సంవత్సరం మనం కలిసి భోజనం చేస్తాం, కలిసి మంచి తోటల్లో ప్రశాంతంగా ఉండి వాళ్ళ పాటలు వేసుకున్న అమ్మగారి పాటలు, కృష్ణ గారి పాటలు. విజయకృష్ణ వేరు కాదు, ఎప్పుడు విజయకృష్ణ రాస్తే కూడా నేను ఒకటే దాంట్లోనే రాస్తాను, ఇప్పుడు అది వేరు కాదు, ఒకటే. కాబట్టి ఇది మేమున్నంతకాలం మా తర్వాత కూడా నవీన్ వాళ్ళు పిల్లలు కొనసాగించాలి. ఫ్యాన్స్తో కానీ ఫ్యాన్స్ కుటుంబాలతో కానీ అనుకుంటాం అనేది. క్యాలెండర్ కూడా వాళ్ళ సాయి గారు రిలీజ్ చేశారు, చాలా థ్యాంక్స్, అద్భుతంగా ఉంది క్యాలెండర్ కూడా. ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కాకపోతే నాకున్న ఈ ప్రెషర్ వల్ల ఒక సినిమా తోటి ఇటు ఓ పక్కన షూటింగ్లు 8 షూటింగ్లు, ఇంకొంత కార్యక్రమం చేయాల్సి ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేస్తాము. తర్వాత మీరు అడిగినది చిలుకూరులో పెట్టాము, కానీ ఇక్కడ కూడా పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఆ మండపం మొత్తం మార్చాలి, కాబట్టి దాన్ని ఒక ఘనకార్యంగా చేయాలనుకున్నాం. మేము అనుకుంది ఏది చేయాలి. కృష్ణ గారు లేకపోతే విజయమ్మ గారు లేరు, విజయమ్మ గారు లేకపోతే కృష్ణ గారు లేరు, ఇద్దరు కలిస్తేనే. బట్ కృష్ణ గారే ఈ ఇంటికి ధ్వజస్తంభం, కాబట్టి ఆయనది ఉండాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ఈ మే 31కి, ఎందుకంటే 4 నెలలు పడుతుంది అంత పెద్ద కాంచు విగ్రహం కావాలంటే, ప్రయత్నిస్తా. కాకపోతే మ్యాక్సిమం ఎంత త్వరలో వీలైతే ఒక గొప్ప అకేషన్లో, ఒక మంచి పండగ వాతావరణంలో ఇద్దరిని కలిసి ఇక్కడ కూర్చోబెడతాను. మీ ముందు నేను మాటిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి మందిరంలో మీరు చెప్పినట్టు ఇద్దరికీ ఉండాలి, పెడతాం. అక్కడ పెట్టాం, చిలుకూరులో ఉంది మందిరం. ఇక్కడ కాంచు విగ్రహం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నీ మారుతాయి. కాబట్టి ఇది ఆలోచించి చాలా జాగ్రత్తగా చేసి ఒక పండగ మొత్తం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి ఎప్పుడో జరుపుకుంటాము. అందరం కలిసి వస్తాం, కలిసి చేసుకుందాం. బంధువులు, మిత్రులు, ఫ్యాన్స్ అందరూ కూడా బంధువులే. కాబట్టి ఇవాళ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నిన్న హే భగవాన్ చాలా పెద్ద హిట్ అయింది. అదే మళ్ళీ కూడా ఆయన చెప్తున్నారు, రాత్రి చూసాం చాలా పండగ వాతావరణం చేశారు. వర్ష హిట్లు ఈ సంవత్సరం కేరాంప్ కానీ, నారి నారి నడుమురాడి కానీ, హే భగవాన్ కానీ, రానున్న క్రేజీ కళ్యాణ్ మేము ఈరోజు చూస్తున్నట్టు సినిమా గన్ షాట్